నిద్ర అంటే ఇష్టపడే అత్తాకోడళ్లకు సరికొత్త కథని తీసుకొచ్చింది మీ అమూల్య. వరలక్ష్మమ్మకి తిండంటే ఎంతిష్టమో అంతకన్నా తాను ఇష్టపడేది నిద్రని. వరలక్ష్మమ్మకి ఒక పాప, పేరు కావ్య. బాబు పేరు అమర్. చిన్ననాటి నుండి నిద్ర అంటే చాలా ఇష్టమున్న వరలక్ష్మమ్మకి పెళ్ళయ్యాక పిల్లలకి చిన్న చిన్న పనులు చేసి ఎక్కువ సమయం నిద్రలోనే గడిపేది. ఒకరోజు వరలక్ష్మమ్మ భర్త గోపాల్ కావ్యని తీసుకుని ఇంటిలోనికి వచ్చి హాల్లో, నోర్ముయ్, కాలేజ్కి వెళ్ళి చదువుకో అంటే నువ్వు చేసే పనులు ఇవా? నాన్న, నన్ను క్షమించండి. రాజు అంటే నాకు చాలా ఇష్టం. నాన్నా, ఏమైంది? ఏమైందో నీ చెల్లిని అడుగు, నా పరువంతా తీసింది అంటూ గట్టిగట్టిగా మాట్లాడుతూ కావ్యని తిడుతూ ఉంటాడు. అమర్ ఎంతో నచ్చ చెప్తూ ఉంటాడు. కాని గోపాల్ ఆగ్రహం మాత్రం తగ్గదు. ఇటు వరలక్ష్మమ్మ మాత్రం నిద్రపోతూ ఉంటుంది. ఎవరు ఎంత గట్టిగా మాట్లాడినా ఆమె మత్తు మాత్రం వదలకుండా నిద్రపోతూ ఉంటుంది. అమర్ తండ్రి ఆవేశాన్ని ఆపలేక వెళ్లి తల్లిని లేపుతూ ఉంటాడు. ఎంత లేపినా నిద్ర మాత్రం లేవకుండా ఉండడం వల్ల అమర్ గ్లాసులో వాటర్ తీసుకొని మొహం మీద కొడతాడు. మెలకువ వచ్చిన వరలక్ష్మి హాల్లోకి వెళ్లి, ఏమైందండి, అంత గట్టిగా అరుస్తున్నారు? లేచావా మహాతల్లి? నీ నిద్ర వల్ల మన పరువు రోడ్డు పాలవుతుంది. 12 అయితే కాని తమరు లేవరు. ఇంట్లో ఏం జరుగుతుందో ఏం తెలుస్తుందిలే అంటూ మళ్ళీ తిడుతూ ఉంటాడు. ఏమైందే అంటూ కూతురు కావ్యకి సైగలు చేస్తూ ఉంటుంది వరలక్ష్మమ్మ. ఇంతలో కూతురు కావ్య అందరి ముందు, ఆపండి నాన్న, నేను చెప్పేది కొంచెం వినండి. ఏమమ్మా, రాజు కోసం నాన్నతో చెప్పమన్నాను, మర్చిపోయావా? అదేంటి, రాజు ఎవడు? ఇదెప్పుడు నాతో చెప్పింది? ఈ మనిషి కోపం పోవాలంటే ఏదో ఒకటి మాట్లాడి కవర్ చెయ్యాలి. ఏంటే అంటే విషయం నీకు తెలుసా? అంటే అది తెలుసండి, దాన్నేం అనకండి. అసలు ఎంత పెద్ద కుటుంబం వాళ్ళది, ఎంత మంచి సంబంధమో తెలుసా? మీతో మాట్లాడే లోపే మీరే అంటూ కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మొత్తానికి ఆ గొడవని ఆపి కూతురు ప్రేమించిన వ్యక్తితో కావ్య పెళ్లి జరిపిస్తుంది. కొడుకు అమర్కి కూడా పెళ్లి చేయాలి, లేకుంటే నేను నిద్రపోతూ ఉంటే మళ్ళీ వీడేం అనర్థం తీసుకువస్తాడో అని అమూల్య అనే అమ్మాయికిచ్చి కొడుకు అమర్ పెళ్లి జరిపిస్తుంది. అత్త నిద్రపోవడంలో డిగ్రీ చేస్తే అమూల్య పీహెచ్డీ చేసింది. ఆ విషయం పెళ్లైన కొన్నాళ్ళకి తెలుస్తుంది. కోడలు ఇల్లు చూసుకుంటుందిలే, వంటలు చేస్తుందిలే అని వరలక్ష్మమ్మ నిద్రపోతూ ఉంటుంది. అత్త అన్ని పనులు చేస్తుందిలే అని అమూల్య నిద్రపోతూ ఉంటుంది. కొన్నాళ్లు భార్య అమూల్య కోసం అమర్ వంటలు చేస్తూ ఉండేవాడు. అది తెలిసిన గోపాల్ వరలక్ష్మమ్మను, కోడలు అమూల్యని పిలిచి, అమ్మా అమూల్య, ప్రతిరోజు ఎన్నింటికి లెగుస్తున్నావు తల్లి? ఏమో మావయ్య, రాత్రి లేట్ అవుతుంది, అందుకే. అదేంటి, 9 గంటలకే పడుకుంటుంది కదా, ఇదేంటి ఎలా అంటుంది? ఏమైందండి, వంటలు ఇంట్లో పనులు ఎంతో చక్కగా చేస్తుంది. ఇప్పుడు ఈ పంచాయతీ ఎందుకు? ఎప్పుడు చూడు ఏదో ఒకటి. నీకు పంచాయతీలాగా ఉందా? ముందు నీకు 4 తగిలితే అప్పుడు ఇంట్లో అందరికి బుద్ధొస్తుంది అని కోడలు నీకన్నా నిద్రలో 4 డిగ్రీలు ఎక్కువే చేసింది అని చెప్తాడు. ప్రతిరోజు 1 గంటకు లేచి తిని మళ్ళీ రాత్రి త్వరగానే పడుకుంటుంది అని చెప్తాడు. ఇంట్లో పనులన్నీ నీ కొడుకు నేనే చేస్తున్నాము, ఆడవాళ్లు ఉన్న ఇంట్లో ఏంటి దరిద్రం అంటూ తిడతాడు. నాకన్నా నిద్రబోతూ బద్దకిష్టి కోడలొచ్చిందా అంటూ షాక్లో ఉంటుంది వరలక్ష్మమ్మ. కొడుకు కోసం ఆలోచనలో పడుతుంది. అప్పటినుండి కొడుకు కోసం తన తీరు మార్చుకుంటుంది. కాని అమూల్య మాత్రం మారదు. అది చూసి బాధపడ్డం తప్ప ఇంట్లో ఎవరూ ఏమీ చేయలేకపోతారు. ఇంతలో ఒకరోజు అమూల్య నెల తప్పింది అని తెలుస్తుంది. అప్పుడు హాల్లో కూర్చున్న అందరూ, అమ్మా, నా కోసం నువ్వెంతో మారావు, థ్యాంక్ యూ అమ్మా. కానీ అమూల్యనే. మీ అమ్మ మారడం నాకు ప్రశాంతంగా ఉందిరా. నీ భార్య మారుతుందిలే. పాపం, నెల తప్పింది కదరా, ఇంక నిద్రలేని రాత్రులు నా కోడలకు అలవాటవుతుందిలే అంటూ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ప్రతిరోజు అర్ధరాత్రుళ్ళు కూడా అమూల్య వాంతులు చేసుకుంటూ ఎంత నిద్రపోదాము అన్నా
ఒంట్లో వికారం, హాస్పిటల్కి తిరగడం ఇదే జరుగుతుంది. కొన్నాళ్లకి 2 కవల పిల్లలు పుట్టి నిద్రపోదాము అన్నా వీలు లేకుండా అమూల్యకి పిల్లలతోనే జాగారాలు అయిపోతుంది. ఆ విధంగా నిద్రపోతు అత్తాకోడళ్ళకి నిద్ర అనేదే కరువవుతుంది.